గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం ప్రతిరోజు. అండ్ ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 బుక్ని రీసెంట్గా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ ఆక్వాకల్చర్ అనేది ఆంధ్రప్రదేశ్కి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ అనమాట. సో ఎందుకు ఆక్వాకల్చర్ సెక్టర్ అనేది ఇంపార్టెంట్ సెక్టర్ అంటే, ఇప్పుడు మీరు ఇన్లాండ్ ఫిషరీస్ అనేది చూసుకుంటే, సో ఇన్లాండ్ ఫిషరీస్లో ఆంధ్రప్రదేశ్ దాదాపుగా ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇన్లాండ్ ఫిష్ అనమాట. రైట్, అంటే ఈ ఇన్లాండ్ ఫిష్ ఏదైతే ఉంటుందో, అంటే మంచినీటి చేపల ఉత్పత్తి, సో ఈ ఇన్లాండ్ ఫిషరీస్లో ఆంధ్రప్రదేశ్ ప్లేసు ఇండియాలోనే లార్జెస్ట్ స్టేట్ అనమాట. రైట్, సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ ఇప్పుడు ఓవరాల్గా దేశంలో చూసుకుంటే 25% నుంచి 30% ఈ మంచినీటి చేపల ఉత్పత్తి ఏదైతే ఉందో అది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఈ ఇన్లాండ్ ఫిషరీస్, ఈ ఆక్వాకల్చర్ సెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మంచినీటి చేపల ఉత్పత్తి, ఈ ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గ్రాస్ వాల్యూ యాడెడ్లో నియర్ అబౌట్ 10% ఇట్స్ కాంట్రిబ్యూషన్ అనమాట. అంటే ఒక ఇయర్లో కంప్లీట్గా గ్రాస్ వాల్యూ యాడెడ్ని తీసుకున్నప్పుడు, స్టేట్ వైడ్ అన్ని సెక్టర్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్ తీసుకున్నప్పుడు, ఈ ఆక్వాకల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో ఆక్వాకల్చర్ సెక్టర్ హ్యాస్ బీన్ నియర్లీ కాంట్రిబ్యూటింగ్ 10% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. సో దానివల్ల కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే జీవనోపాధి. ఈ కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, ఫిషర్మెన్ కమ్యూనిటీస్, సో లైవ్లీహుడ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్. రైట్, సో ఎక్స్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టేట్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఎక్స్పోర్ట్స్. అయితే ఇక్కడ మనం సమ్మరీగా ఏం మాట్లాడుకోవాలంటే, ఈ ఇన్లాండ్ ఫిషరీస్ ఉత్పత్తి ఏదైతే ఉందో, ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో, ఆక్వాకల్చర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఈ ఆక్వాకల్చర్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ కంట్రీలో, ఇండియాలో 25 to 30% ఆఫ్ ది ఆక్వాకల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ దెన్ ఇప్పుడు మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ గురించి మాట్లాడుకుంటే, ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది దాదాపుగా 10% ఆఫ్ ది గ్రాస్ వాల్యూ యాడెడ్ టు ది ఎకానమీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆక్వాకల్చర్ సెక్టర్. అండ్ ఆక్వాకల్చర్ సెక్టర్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ ఫర్ లైవ్లీహుడ్, అంటే ఇది జీవనోపాధి కలిగించడంలో కూడా, అండ్ దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ అనేది పెంచడంలో కూడా ఈ ఆక్వాకల్చర్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 బుక్లెట్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. సో ఈ ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ బుక్లెట్, టెక్ 2.0 బుక్లెట్ ప్రకారం 2024 అండ్ 29, సో 2024-29 మధ్య దాదాపుగా 30%, రైట్, సో దాదాపుగా 30% గ్రోత్ రేట్ అనేది ఈ ఆక్వాకల్చర్ సెక్టర్లో సాధించాలి. రైట్, సో ఈ CGAR కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట. సో ఓవరాల్గా ఆక్వాకల్చర్ సెక్టర్లో ఈ మంచినీటి చేపల ఉత్పత్తి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఈ మంచినీటి చేపల ఉత్పత్తిలో ప్రత్యేకంగా ఈ పర్టికులర్ 5 yearsలో 2024 నుంచి 29 వరకు ఈ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 30% సాధించాలి అని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక దీర్ఘకాలిక వృద్ధి అనేది లక్ష్యంగా పెట్టుకుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అండ్ దానిలో భాగంగానే ఈ ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇన్నోవేషన్ టెక్ 2.0 అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిలో నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటి అని కనుక మనం ఒకసారి క్లియర్గా చూస్తే, ఈ మత్స్యరంగం ఏదైతే ఉందో దానిలో ఈ అదనపు స్థూల విలువ జోడింపు, రైట్,
అంటే జీవిపి, ఈ అదనపు స్థూల విలువ జోడింపు. దీన్ని 1.01 లక్షల కోట్ల నుంచి, ఇప్పుడున్నటువంటి 1.01 లక్షల కోట్ల నుంచి దీన్ని ఎక్కడికి అనుకుంటున్నారంటే 24, 29 ఈ పర్టికులర్ టైంలో ఈ జీవిపి ఏదైతే ఉందో స్థూల విలువ జోడింపు. సో ఈ స్థూల విలువ జోడింపు అనేది 1.01 లక్షల కోట్ల నుంచి 3.7 లక్షల కోట్లకి పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 ప్రకారం ఈ స్థూల విలువ జోడింపు అనేది 1.01 లక్షల కోట్ల నుంచి 3.7 లక్షల కోట్లకు పెంచాలని అనుకుంటున్నారు. అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు 2024, 29 ఈ టైంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ ఆక్వాకల్చర్ సాగు ఏదైతే ఉందో మొత్తం ఆంధ్రప్రదేశ్లో, ఈ ఆక్వాకల్చర్ సాగు ఇప్పుడు 5.56 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందన్నమాట, రైట్? సో 5.56 లక్షల ఎకరాల్లో ఈ ఆక్వాకల్చర్ సాగు అనేది విస్తరించడం జరిగింది. అండ్ దీన్ని ఈ 5.56 లక్షల నుంచి దాదాపుగా 6.81 లక్షల ఎకరాలకు కూడా పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది రెండవ లక్ష్యం అన్నమాట. అండ్ దీంతో పాటు ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా ఈ ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఈ సంస్థాగత రుణాల మద్దతు అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి, కౌలు రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో. అండ్ ఇంకా ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక సౌకర్యాలు అవి కలిగించడం జరుగుతుంది. మౌలిక సౌకర్యాలతో పాటు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి బీమా సదుపాయం, సాంకేతికత, విత్తనాలు, దానా అండ్ విద్యుత్తు. సో ఇలాగా ఏడాదికి 800 నుంచి 1000 కోట్ల బడ్జెట్ అనేది ఈ ఆక్వాకల్చర్కి అలోకేట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ మౌలిక సౌకర్యాలు కలిగించడం కోసం. మౌలిక సౌకర్యాలు అంటే పర్టికులర్గా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, ఇవన్నీ కూడా మౌలిక సౌకర్యాలు అనమాట. అండ్ దాంతోపాటు రైతుల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బీమా సదుపాయం కూడా కలిగిస్తున్నారు. అండ్ సాంకేతికత, విత్తనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకి 1000 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. అయితే 2028-29 నాటికి ఈ ఆక్వాకల్చర్ ఉత్పత్తి లక్ష్యాలను కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే, సో ఈ ఆక్వాకల్చర్ను 52.95 లక్షల టన్నులు, అంటే ఈ 23-24కి ఆక్వాకల్చర్ యొక్క మొత్తం ఉత్పత్తిని చూసుకుంటే ఈ ఇయర్కి 52.95 లక్షల టన్నులు ఉంది. అండ్ దీన్ని ప్రతి సంవత్సరం దాదాపు 18% గ్రోత్ రేట్తో, అంటే ప్రతి సంవత్సరం కూడా 18% గ్రోత్ రేట్ అనేది అచీవ్ చేయాలి. అండ్ అచీవ్ చేసి 2023 నుంచి 2024 నుంచి 2023, 24 నుంచి 2028, 29 ఈ పర్టికులర్ టైం వరకు ప్రతి ఇయర్ కూడా 18% గ్రోత్ రేట్ అనేది సాధిస్తూ దాన్ని 111.27 లక్షల టన్నులకి పెంచాలి, lakh టన్స్కి పెంచాలి అని కూడా లక్ష్యం పెట్టుకోవడం జరిగిందనమాట, రైట్? సో 23-24కి ఈ ఆక్వాకల్చర్ ఉత్పత్తి ఏ విధంగా ఉంది అంటే 52.95 లక్షల టన్నులు ఉంది. దీన్ని ఎక్కడికి పెంచాలనుకుంటున్నారంటే 111.27 లక్షల టన్నులకి పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో వార్షిక వృద్ధి రేట్ ఎంత సాధించాలనుకుంటున్నారంటే 18% వార్షిక వృద్ధి రేట్ సాధించాలనుకుంటున్నారు, రైట్? ఈ ఇన్లాండ్ ఫిష్ ఏదైతే ఉందో, రైట్, ఈ ఇన్లాండ్ ఫిష్ 60 లక్షల టన్నులు అండ్ మంచినీటి ఉప్పునీటి రొయ్యలు 49 లక్షల టన్నులు అండ్ సముద్ర చేపలు రొయ్యల ఉత్పత్తి 10 లక్షల టన్నులుగా లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ అన్నమాట, రైట్? సో ఓవరాల్గా కంబైన్డ్ ఇప్పుడు ఈ 111.27 లక్షల టన్నుల్లో ఈ ఇన్లాండ్ ఫిష్ ఏదైతే ఉంటుందో, ఈ అంటే చెరువుల ద్వారా, పాండ్స్ ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా
పెంచే చేపలు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్లాండ్ ఫిష్ అంటారనమాట. సో ఈ ఇన్లాండ్ ఫిష్ ద్వారా ఎంత 60 లక్షల టన్నులు, అండ్ ఈ మంచినీటి ఉప్పునీటి రొయ్యల ద్వారా 49 లక్షల టన్నులు, అండ్ దాంతోపాటు ఈ సముద్ర చేప రొయ్యల ఉత్పత్తి ద్వారా 10 లక్షల టన్నులు, కంబైన్డ్ 111.27 లక్షల టన్నులకు 18% వార్షిక వృద్ధి రేటుతో సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. అండ్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళల పొదుపు గురించి కొంచెం ఇంపార్టెంట్ రిపోర్ట్ అనేది సెంట్రల్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ రిపోర్ట్ గురించి ఒకసారి మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రిపోర్ట్లో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ పొదుపులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు టాప్ ప్లేస్లో ఉన్నారనమాట, రైట్. సో దేనిలో అండి, పొదుపులో అంటే సేవింగ్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు మొత్తం దేశంలోని రాష్ట్రాలన్నిటిలోనూ కూడా టాప్ ప్లేస్లో ఉన్నారని చెప్పేసి రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందన్నమాట. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది పనిచేస్తుంది. అర్లియర్ మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు అండ్ దాంతోపాటు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మెర్జ్ చేసేయడం జరిగింది 2019లో. మెర్జ్ చేసేసి దాన్ని ఎన్ఎస్ఓగా పిలుస్తున్నారు అనమాట, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా పిలుస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. సో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసే మొత్తం దేశవ్యాప్తంగా మహిళల యొక్క వాళ్ళ డెసిషన్ మేకింగ్లో పాత్ర ఏంటి, అంటే నిర్ణయం తీసుకోవడంలో, కుటుంబం నిర్ణయం తీసుకోవడంలో మహిళల పాత్ర ఏంటి, అదేవిధంగా మహిళల సేవింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, పొదుపు ఏ విధంగా ఉంది మహిళల పొదుపు, అండ్ దాంతోపాటు లోక్సభలో ఎంతమంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎంతమంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మహిళలు ఏ ఏ బీమా పథకాల్లో చురుగ్గా ఉన్నారు, అండ్ అదేవిధంగా మహిళలు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, ఈ లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్కి ఎలిజిబుల్లా కాదా, అండ్ దాంతోపాటు ఈ మహిళల యొక్క ఈ రోజు కూలీ ఏ విధంగా ఉంటుంది, పురుషుల యొక్క రోజు కూలీ ఏ విధంగా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాస్లో ఏ విధంగా ఉంది అని ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఎవరు ఇవ్వటం జరిగిందంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం పొదుపులో ఈ ఏపీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశంలోనే మొదటి స్థానంలో నిలవటం జరిగిందనమాట, రైట్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్నే డ్వాక్రా అని కూడా పిలుస్తారు, రైట్. సో డ్వాక్రా అని కూడా మనకి బాగా తెలుసు అనమాట మన ఏరియాస్లో. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట. డ్వాక్రాకి మీనింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, రైట్. సో ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే, ఈ పొదుపులో మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే పొదుపులో 15,917 కోట్లతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మహిళలు మొదటి స్థానంలో నిలబడటం జరిగిందన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ మహిళల మొత్తం పొదుపు ఎంతంటే 15,917 కోట్లు అనమాట. రెండోది, రాష్ట్రంలో మహిళల పేరట 4.47 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉంటే దానిలో 1.50 లక్షల కోట్ల డిపాజిట్లు కూడా ఉండటం జరిగిందనమాట. అంటే ఈ 1.50 లక్షల కోట్ల డిపాజిట్లు అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ బ్యాంక్ ఖాతాలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ బ్యాంక్ ఖాతాలో సగటున ఎంత ఉందంటే 33,639 రూపాయలు ఉండటం జరిగిందనమాట. అయితే ఈ అసెంబ్లీ అదేవిధంగా లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం గురించి కూడా కొంచెం ఇంపార్టెంట్ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకి ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారంటే 3 మహిళలు అనేది ఎన్నికవటం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకి, రైట్. సో ఆంధ్రప్రదేశ్కి లోక్సభలో అంటే మొత్తం లోక్సభ సభ్యుల్లో 3 మహిళలు లోక్సభకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికవటం, అండ్ ఇది ఎంత శాతంగా ఉంది అంటే
12%గా ఉందన్నమాట. రైట్. అంటే ఈ లోక్సభ ప్రాతినిధ్యం 12%గా ఉంది. అండ్ దాంతోపాటు ఈ అసెంబ్లీ స్థానాల్లో 22 మంది మహిళలు, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో 22 మంది మహిళలు ఈ ఎమ్మెల్యేస్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అది 13%గా ఉందన్నమాట. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 13% మంది మహిళలు ఉన్నారు. అండ్ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి 12% మహిళలు అనేది ఎన్నికవటం జరిగిందనమాట. ఇది బెంచ్ మార్క్ 33% కంటే చాలా తక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో, షేర్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అంటే, లేదంటే ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ షేర్ మార్కెట్ పైన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుందన్నమాట ఈ డేటాను బట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల యొక్క డీమ్యాట్ ఖాతాలు 2021 నుండి 2025 మధ్య కాలంలో 2.47 లక్షల నుండి 11.49 లక్షలకు సిగ్నిఫికెంట్గా పెరగడం జరిగిందనమాట. అంటే మహిళలు ఈ డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవటం అండ్ అదేవిధంగా ట్రేడ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారనమాట షేర్ మార్కెట్లో. అది ఈ డేటాను చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ఈ రెండు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇది అతి తక్కువ ఖర్చుతో కూడిన ప్రాణాంతక బీమా పథకం. సో ప్రాణాంతక బీమా పథకం అంటే ఏంటి అంటే పర్టికులర్గా ఏదైనా పరిస్థితుల్లో డెత్ జరిగితే ఈ బీమా అనేది వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందన్నమాట 2 లక్షల వరకు. రైట్. సో ఎంతండి? 2 లక్షల వరకు కూడా ఈ బీమా అనేది మరణించిన తర్వాత కుటుంబానికి అందచేయడం జరుగుతుంది ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో భాగంగా. ఈ 18 నుంచి 20 సంవత్సరాల లోపు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో భాగస్వాములు అవటానికి. అండ్ దాంతోపాటు ఈ ప్రీమియం కూడా అరౌండ్ 430 రూపాయలు ప్రీమియం అనేది, ఇది ఇయర్లీ ప్రీమియం అనమాట. ఈ 430 రూపాయలు ఇయర్లీ ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా. అండ్ బ్యాంకే డైరెక్ట్గా మీ అకౌంట్స్ నుంచి ఆటో డెబిట్ చేసుకుంటుంది. ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అనమాట. అయితే ఈ పథకం కింద రాష్ట్రంలో 1,41,58,704 మంది మహిళలు నమోదవటం జరిగిందండి. ఇది చాలా ఎక్కువ మంది మహిళలు, దాదాపు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో భాగస్వాములు అవటం జరిగింది. అయితే మొత్తం నమోదైన వాళ్ళలో ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో నమోదైన వాళ్ళలో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారనమాట. అంటే సుమారు 76.97 లక్షల మంది మహిళలే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇదొక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. అంటే వార్షిక ప్రీమియం అనేది దాదాపుగా 20 రూపాయలు వార్షిక ప్రీమియం అనేది ఉంటుంది. అండ్ ఈ వార్షిక ప్రీమియం కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి బ్యాంకే ఆటో డెబిట్ చేసుకుంటుంది. అండ్ దీనికి కూడా 2 లక్షల రూపాయల వరకు బీమా అనేది లభిస్తుంది అనమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. అయితే రాష్ట్రంలో 1.60 కోట్ల మంది మహిళలు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో నమోదు చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన నమోదు కంటే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ ముద్రా యోజన అనే స్కీమ్ని 2015లో ప్రారంభించడం జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం అనమాట. కేంద్ర ప్రభుత్వ పథకం ఈ ముద్రా యోజన పథకం. సో ఈ ముద్రా యోజన పథకంలో భాగంగా ఎవరైతే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయాలనుకుంటారో, రైట్, సో ఈ స్మాల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కొలేటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ ముద్రా యోజన పథకంలో భాగంగా. అండ్ ముద్రా యోజనలో 4 రకాల లోన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఒకటి ఏంటంటే శిశు,
రెండోది కిషోర్, మూడోది తరుణ్ అండ్ నాలుగోది తరుణ్ ప్లస్. సో ఇట్లాగా 4 రకాలైనటువంటి లోన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ శిశు కేటగిరీ ఏదైతే ఉందో 50,000 వరకు కూడా లోన్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. రైట్. సో 50,000 వరకు లోన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ కిషోర్ కేటగిరీ ఏదైతే ఉందో 50,000 నుంచి 5,00,000 రూపాయల వరకు లోన్ ఇవ్వటం జరుగుతుందన్నమాట ఈ కిషోర్ కేటగిరీలో. అండ్ తరుణ్ కేటగిరీలో 5,00,000 రూపాయల నుంచి దాదాపుగా 10,00,000 రూపాయల వరకు కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ తరుణ్ ప్లస్ కేటగిరీలో 10,00,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 20,00,000 రూపాయల వరకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ముద్రా యోజన పథకంలో వన్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ అన్నమాట. సో సూక్ష్మ తరహా పరిశ్రమలకు, చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించే పథకమే ఈ ముద్రా పథకం. అండ్ ఈ ముద్రా పథకంలో ఎట్లాంటి కొల్లేటర్లు అవసరం లేదు లోన్ తీసుకునే వాళ్ళకి. అండ్ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ముద్రా లోన్స్ వితరణలో ఏపీ మహిళలు ఈ ముద్రా రుణాల వినియోగంలో ఇంకా వెనకబడి ఉన్నారని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అయితే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 44.60 లక్షల మంది ముద్రా ఖాతాదారులు మహిళా పారిశ్రామికవేత్తలు ఉండటం జరిగిందనమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ జన్ధన్ ఖాతాలు అనేవి మనం ఒక్కసారి చూసుకుంటే ఈ జన్ధన్ యోజన అనేది కూడా ఒక రకంగా ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ స్కీమ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనే ఉద్దేశంతో లాంచ్ చేసిన స్కీమే ఈ జన్ధన్ స్కీమ్ అనమాట. సో జన్ధన్ యోజన అని చెప్పేసి పిలుస్తారు అనమాట. రైట్. సో ఈ జన్ధన్ ఖాతాలు అనేవి మనం ఒకసారి చూసుకుంటే అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశంతో 2015లో ప్రారంభించినటువంటి ఈ జన్ధన్ యోజన. ఈ ఖాతాలు అనేవి మనం ఒకసారి చూసుకుంటే రాష్ట్రంలో మొత్తం 1,68,98,251 మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయన్నమాట. అయితే వీళ్లలో మహిళలే అత్యధికంగా ఖాతాలను కలిగి ఉన్నారు. మహిళా ఖాతాలు దాదాపు 96.35 లక్షల మంది ఉన్నారు ఈ జన్ధన్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి. అండ్ పురుషుల్లో 72.62 లక్షల మందికి ఈ జన్ధన్ ఖాతాలు అనేవి ఉండటం జరిగిందనమాట. రైట్. అయితే ఈ నిర్ణయాధికారం అంటే ఫ్యామిలీలో ఈ డెసిషన్ మేకింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటారండి దీన్ని. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మహిళల భాగస్వామ్యం అనేది 84.1% పెరగటం జరిగిందనమాట. అంటే ఇది 79.9% ఉండేది 2014 ఆ టైంలో. అండ్ ఈ 79.9% నుంచి దాదాపుగా 84.1% పెరగడం జరిగింది 2019-21లో. అయితే ఈ రూరల్ ఏరియాస్లో ఏవైతే ఉంటాయో రూరల్ ఏరియాస్లో ఈ నిర్ణయాధికారం అనేది మహిళలకి బాగా ఎక్కువగా ఉందన్నమాట. అండ్ చాలా రాష్ట్రాల్లో ఈ నిర్ణయాధికారం అనేది 90% కంటే ఎక్కువగా ఉంది మహిళల్లో. అయితే వేతన వ్యత్యాసాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే వేతన వ్యత్యాసం అంటే పురుషులకు ఎంత వేతనం ఇస్తున్నారు, మహిళలకు ఎంత వేతనం ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కూలీలకి సగటున 341 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ పురుషులకి సగటున 492 రూపాయలు సంపాదించడం జరుగుతుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు కూడా పెరగటం జరిగిందనమాట. అంటే ఈ రాష్ట్ర జనాభాలో ఈ పనిచేసేవారి శాతం ఏదైతే ఉంటుందో అది గ్రామీణ ప్రాంత పురుషుల్లో గణనీయంగా పెరగటం జరిగింది. అండ్ ఒకసారి మనం గణాంకాలు కనుక పరిశీలిస్తే ఈ పని చేసేవారి శాతం గ్రామీణ పురుషుల్లో ఎలా ఉందంటే 2023-24 సంవత్సరాల్లో గ్రామాల్లో ఈ పని చేసే పురుషుల శాతం 57.4% మాత్రమే ఉండటం జరిగిందనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని పిలుస్తారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నమాట. అయితే 2025 గణాంకాల ప్రకారం ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పురుషుల్లో ఈ పురుషుల్లో 2025 నాటికి ఇది ఎక్కడికి చేరుకుందంటే 61.6% చేరుకుంది. అయితే 23-24లో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పురుషుల్లో ఏ విధంగా ఉంది అంటే 57.4%గా ఉండటం జరిగిందనమాట.
అయితే పట్టణాల్లో మహిళల పని శాతం ఒకసారి మనం పరిశీలిస్తే పట్టణాల్లో పనిచేసే మహిళల శాతం 22.8% నుండి 24.9% కూడా పెరగటం జరిగిందనమాట. అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరగటం జరుగుతుందనమాట. ఈ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు దీన్నే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని పిలుస్తారు. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా 48.6%గా ఉండటం అనేది జరిగిందనమాట. అయితే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఎవరిని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారంటే దీనిలో కంప్లీట్‌గా వర్క్ ఫోర్సు అదేవిధంగా లేబర్ ఫోర్స్‌ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో, వర్క్ ఫోర్సు అండ్ అదేవిధంగా ఈ లేబర్ ఫోర్స్‌ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది. సో, నిరుద్యోగిత రేటు. సో, నిరుద్యోగిత రేటుని గనక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఏపీలో ఈ నిరుద్యోగిత రేటు 15 ఏళ్ళు అంతకంటే పైబడిన వారి పరంగా చూస్తే దాదాపుగా 4.2% చొప్పున ఉందన్నమాట. ఇది నిరుద్యోగిత రేటు. నిరుద్యోగిత రేటు కావాలంటే మనకి ఈ లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేస్తే నిరుద్యోగిత అనేది మనకొస్తుందన్నమాట. అంటే ఈ లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్‌ని మనం ఎక్స్‌క్లూడ్ చేసినప్పుడు నిరుద్యోగిత ఎంతుందో తెలుస్తుంది. నిరుద్యోగిత రేటు కావాలంటే మనకి ఖచ్చితంగా ఈ లేబర్ ఫోర్స్ పర్టిక్యులర్‌గా ఈ నిరుద్యోగిత రేటు కావాలంటే ఎంతమంది నిరుద్యోగులున్నారు. సో, నిరుద్యోగులు నుంచి అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ నుంచి మనం ఈ లేబర్ ఫోర్స్ లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేస్తే ఈ నిరుద్యోగిత రేట్ అనేది మనకి క్లియర్‌గా తెలవటం జరుగుతుందనమాట. రైట్ అండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థాంక్ యూ సో మచ్.